ఒక్కసారి ఈ వీడియో చూడండి. I write something, I shoot something else, I edit something else, and then the film is out. Then I'm happy. విన్నారు కదా, ఆవిడ ఒకటి రాసిద్దంట, ఒకటి షూట్ చేసిద్దంట, ఒకటి ఎడిట్ చేసిద్దంట, దాని తర్వాత సినిమా వదిలేస్తారంట. ఎగ్జాక్ట్లీ టాక్సిక్ సినిమా విషయంలో కూడా చేసింది అదే. ఆవిడ క్లారిటీగానే ఉంది, మనకే ఇప్పుడు అర్థమైంది. నిజం, ఇదేదో నిన్న బయటకు వచ్చిన వీడియో కాదు. టాక్సిక్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు వచ్చిన వీడియో ఇప్పుడైతే వైరల్గా అయితే మారింది. నిజంగా ఆవిడ క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఆవిడ ఏదైతే చెప్పిందో అలాగే ఈ టాక్సిక్ సినిమా తీసింది. దీంట్లో అనుమానం అయితే లేదు. పేపర్ మీద ఒకటి రాసుకున్నారు, షూటింగ్ లో ఒకటి తీశారు, దాని తర్వాత ఎడిట్ మరి స్క్రాప్ వర్షన్ చేశారో మరి ఫైనల్ అయిన వర్షనే చేశారో మనకైతే తెలీదు. చివరి ఆఖరికే అలా మొక్కలు అతికిచ్చేసి ఒక క్లైమాక్స్ అయితే పెట్టి సినిమాని వదిలేశారు. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటది టాక్సిక్ సినిమా. అంటే టాక్సిక్ అని పేరు ఎందుకు పెట్టారో కూడా ఇప్పుడు అర్థం అవుతుంది. సినిమా చూసిన తర్వాత కాదు, టాక్సిక్, టార్చర్. అసలు నిజంగా ఎలా అండి, ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదు. నిజం, తప్పు ఆవిడది కాదు, మనదే తప్పు. ఎందుకంటే ఆవిడ క్లారిటీగానే ఉంది, మనకు కనపడుతుంది కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థమైంది. ఇది సినిమాలో టికెట్ క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ ఒక అడవిలో అందరినీ కాల్ చేస్తాడు. అతను ఏదో చెప్తాడు, ఇతను కాల్ చేస్తాడు అనమాట అందరినీ. అసలు ఆ సీను సినిమాలో అనవసరం. అసలు అది ఎందుకు పెట్టారో కూడా తెలీదు. దాంట్లో యశ్ గారు ఎందుకు యాక్ట్ చేశారో కూడా తెలీదు. ఇంతకు ఎందుకు తెలీదో ఈవిడ మాటలు విన్న తర్వాత మనకైతే అర్థమైంది. ఆవిడ ఒకటి రాస్తారు, ఒకటి షూట్ చేస్తారు, ఎడిటింగ్ లో ఒకటి పెడతారు. సేమ్ యాస్టీజ్ అదే ఫార్మాట్ లో కనిపించిన సీన్ అది. అలాంటి సీన్లు సినిమా మొత్తం అయ్యే ఉంటాయి, మొక్కలు అతికించుకొని. నిజంగా ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ గారిని నేనైతే ఎక్కడా చూడలేదు. సర్లేండి, ఏదో జరిగిపోయింది, ఇంక ఇది పక్కన పెట్టేస్తే యశ్ గారి స్టార్డమ్ ఏదైతే ఉందో ఈ సినిమాతో మనకైతే తెలియబోతుంది. నిన్నంతా ట్రోల్ చేసాం కదా, కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కూడా ఒకటి అయితే ఉంది. అదేంటంటే సినిమాకి నార్త్ నుంచి సౌత్ వరకు నెగిటివ్ టాకే ఉంది, ఎక్కడ పాజిటివ్ టాక్ అయితే లేదు. హిందీలో కలెక్షన్స్ ఎంతో తెలుసా? డే 1 దగ్గరగా 50 కోట్లకు పైగా నెట్ అయితే పెట్టబోతున్నాడు. హిందీలో ఒక స్ట్రైట్ సినిమా, సీక్వెల్ కూడా కాదు, ఒక స్ట్రైట్ సినిమా విత్ నెగిటివ్ టాక్ తో డే 1 50 కోట్లకు పైగా గ్రాస్ పెడుతున్నాడంటే అది మామూలు స్టార్డమ్ కాదు. తెలుసా మీకు ఆ విషయం? 50 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకుంటాడంటే హిందీ బెల్ట్ లో యశ్ గారి స్టార్డమ్ మామూలుది కాదు. మంచి స్టార్డమ్ వచ్చింది కేజీఎఫ్ సినిమా తర్వాత. కాకపోతే రాంగ్ ఫిల్మ్ అయితే ఇప్పుడైతే పడింది, కానీ నెక్స్ట్ అయినా మంచి సినిమా తీయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. 50 నుంచి 60 కోట్ల నెట్ అయితే అక్కడైతే వస్తుంది. కార్పొరేట్ బుకింగ్స్ అని కొంతమంది ప్రచారం అయితే చేస్తున్నారు, కానీ కాదు, కార్పొరేట్ బుకింగ్స్ కాదు. రాకీ బాయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన క్రేజ్ యశ్ గారికి అక్కడ టికెట్స్ అయితే తెంపుతున్నారు. కార్పొరేట్ బుకింగ్స్ అయితే కాదు, ఇదైతే నిజం. దాంట్లో ఎటువంటి విష ప్రచారం అయితే చేయకండి. ఎందుకంటే ట్రోల్ చేసినప్పుడు ట్రోల్ చేసాం, కానీ నిజంగా సాధించినప్పుడు మనం చెప్పాలి. అలాగే మన తెలుగులో కూడా 20 కోట్లకు పైగా గ్రాస్ అయితే ఈ సినిమా అయితే తెచ్చుకోబోతుంది. ఓవరాల్ గా డే 1 130 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ఈ సినిమాకి రాబోతుంది. నిజంగా ఇది అన్రియల్ స్టార్డమ్ అని నేనైతే చెప్తాను. అయితే ఆ స్టార్డమ్ కి కరెక్ట్ ఫిల్మ్ పడితే ఈ రోజున వేరే రకంగా అయితే ఉండేది. యశ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, అఫ్ కోర్స్ నా మాటలు ఆయన ఎండో నేను ఎవడో కూడా ఆయనకి తెలీదు, కానీ నా మనసుకు అనిపిస్తుంది ఏంటంటే, ఇలా పేపర్ మీద ఒకటి రాసి షూటింగ్ లో ఒకటి తీసి ఎడిటింగ్ లో ఒకటి ఎడిట్ చేసి సినిమాను వదిలేసే వాళ్ళని కాకుండా ప్రాపర్ గా సినిమా మీద ప్యాషన్, అంటే ఒక మంచి సినిమా చేయాలి, మనం ఏదైతే రాసుకున్నామో అదే జనాలకు చూపించాలి, ఇలాంటి తాపత్రయం పడే మంచి డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి స్టార్డమ్ వచ్చిందండి, ఖచ్చితంగా మీరు దాన్ని నిలబెట్టుకోవాలి, అది మీ బాధ్యత. థ్యాంక్ యూ.